నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూరు పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బివి సురేష్ పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. సూటికట్టని పశువులకు ప్రత్యేక పరీక్షలు చేశారు. అదేవిధంగా కేవలం పెయ్యదూడలు మాత్రమే పుట్టేలా చేసే ట్రిపుల్ కార్యక్రమం గురించి డాక్టర్ సురేష్ వివరించారు. దీనివల్ల పాల ఉత్పత్తి పెరిగి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు యూరియా ట్రీటెడ్ ఫ్యాడీస్ట్రా పద్ధతిని పాటించాలని సూచించారు. గడ్డిలో పోషక విలువలు పెరుగుతాయని పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, మాలేపాటి వెంకటరమణారెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏపూర్ గ్రామానికి ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మన కొత్తగా నియమితమైన బివి సురేష్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ బివి సురేష్ గారు, ఇంకా డాక్టర్ గారు సుప్రజ, ఇంకా మన మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు అందరూ పాల్గొనడం జరుగుతుంది. దీని గురించి వివరాలు మన సురేష్ గారు మొత్తం క్లుప్తంగా చెప్తారు. ప్రతి ఒక్క రైతు ఆ వివరాలని నోట్ చేసుకొని అదేవిధంగా ఫాలో అవ్వమని నా విజ్ఞప్తి. నేను సెలవు తీసుకుంటూ సురేష్ గారు ఇప్పుడు ప్రసంగం మొదలు. నా పేరు డాక్టర్ బివి సురేష్. నేను రాపూరు అసిస్టెంట్ డైరెక్టర్గా కొత్తగా వచ్చాను. ఈరోజు మన ఏపూరు గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ వారి సౌజన్యంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా మేము చూలు కట్టని పశువులు పరీక్ష చేసి, అదేవిధంగా ఎదకొచ్చిన పశువులకు పరీక్ష చేసి వాటికి ఎదసూదులు వేయడం జరిగింది. గాలికుంటు టీకాలు కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా రైతులను ఉద్దేశించి మేము తెలియజేయడం ఏమనగా, సంవత్సరంలో వివిధ రకాల జబ్బులు వివిధ సీజన్లో వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు కూడా మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా ముందస్తుగానే వేస్తూ వాటిని వ్యాధులు బారిన పడకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ఇక ముఖ్యంగా ఈ పాడి రైతులకు తెలియజేసేది ఏమిటంటే, ఇప్పుడు కేవలం పెయ్యదూడలు మాత్రమే పుట్టేటటువంటి కార్యక్రమం ఒకటి వచ్చింది. దాన్ని SSS అంటారు. ఈ SSS ద్వారా మేము రైతులకి కేవలం పెయ్యదూడలు పుట్టితే అవి పాల ఉత్పత్తికి వచ్చి రైతుకి తద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని కలుగు చేసేటటువంటి మా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ యువతకి నిరుద్యోగ యువతకి అది పాడి పరిశ్రమ అనేది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారికి ఈ అదనపు ఆదాయం కలుగు చేసేటటువంటి ఈ పాడి పరిశ్రమని వాళ్ళు ఎంచుకొని ఈ SSSను ఉపయోగించుకొని గ్రామంలో ఉన్నటువంటి పశు సంపదని పెంపొందించుకోవాల్సిందిగా, తద్వారా పాల ఉత్పత్తిని పెంచేదానికి రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఈ యొక్క మేతలు ప్రత్యామ్నాయంగా ఈ ఎండుగడ్డిలో యూరియా ట్రీటెడ్ ఫ్యాడీస్ట్రా అనేటటువంటి ఒక పద్ధతి ద్వారా అవి తీసుకునేటటువంటి ఎండుగడ్డిలో మాంసకృతులు, పోషక విలువలు పెంచేదానికోసం ఈ యూరియా ట్రీట్మెంట్ జరిపి 3 వారాల వరకు దాన్ని నిలువించి ఆ తర్వాత మళ్ళీ దాన్ని వాటి పశుగ్రాసం కింద ఉపయోగించినట్లయితే అవి పశువులు కూడా చక్కగా ఆ మేతను తీసుకొని పాల ఉత్పత్తి తగ్గకుండా నిలకడగా ఉండేదానికి కొంచెం సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా మేము ఇచ్చినటువంటి మినరల్ మిక్చర్స్ అయితేనేమి, డీవార్మింగ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకొని ఈ పశువు లోపల ఉన్నటువంటి నులిపురుగుల్ని నిర్మూలించినట్లయితే పశువుకి ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని ఈ గ్రామస్తులకి అందరికీ తెలియజేస్తున్నాము. పోతే ఆధునికమైన పద్ధతుల్లో మనం లేటెస్ట్గా ఆధునిక పశుగ్రాసాలను పెంచేదానికి ఇప్పుడు మనకు సూపర్ నేపియర్ అనే పశుగ్రాసం వచ్చిన్నది. ఈ సూపర్ నేపియర్ పశుగ్రాసం మల్టీకెట్ వెరైటీ కోసుకుంటా ఉంటే సంవత్సరం పొడవునా వస్తుంటే, అంతేకాక 2-3 సంవత్సరాలు కూడా పెరుగుతుంటుంది. ఇది బహువార్షిక పశుగ్రాసము. ఈ బహువార్షిక పశుగ్రాసాలను కూడా పెంపొందించవలసిందిగా ఈ పాడి రైతులందరినీ కూడా మేము వారికి వివరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ గ్రామ ప్రజలు ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ద్వారా చేసినటువంటి క్యాంపును
విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.